అశ్వగంధ ఒక విధమైన ఔషధం మొక్క. దీనినే విధనీయ సోమ్నఫెరా, ఇండియన్ జిన్సెంగ్ అని కూడా వ్యవహరిస్తారు. అశ్వగంధ ఆయుర్వేదం వైద్యంలో చాలా ముఖ్యమైనది. దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. మహావృక్షాలు మొదలుకుని గడ్డిపొరకల దాకా ప్రకృతిలో మానవునికి కావలసిన ఔషధ వనరుల్ని సమకూర్చేవే. మానవ మనుగడకి దోహదం చేసేవే. అదీకాక ఈ వనరులన్నీ మనకి అందుబాటులో ఉన్నవే. అయితే చాలా వాటిని మనం అశ్రద్ధ చేస్తున్నామనడంలో పొరపాటేమీ లేదు. ప్రతి మొక్కని మనం ఇష్టపూర్వకంగా శ్రద్ధగా పెంచితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోదు. అనేక రకాల మొక్కల్లో కొన్ని పొదల మాదిరిగా పెరుగుతాయి. అటువంటిదే అశ్వగంధ. దీని శాస్త్రీయనామం విధానియా సోమ్నిఫెరా. ఇది సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది కేవలం 35 నుండి 75 సెంటీమీటర్ల ఎత్తులో అంటే 1.25 మీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. దీని కాండం నుండి చిరుకొమ్మలు విశాలంగా పెరిగి దట్టమైన ఆకులు పెరుగుతాయి. కాండం, కొమ్మలతో మొత్తం మొక్క నూగు వెంట్రుకల మాదిరిగా ఉంటుంది. దీని పువ్వులు ఆకుపచ్చరంగులో ఉండి పండ్లు ఎరుపు, ఆరంజి రంగుల్లో ఉంటాయి. అశ్వగంధ మొక్క వేళ్లు పొడవుగా ఉండి చాలా ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. అందులోనూ మన భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతుంది. దీనిని వ్యవసాయ రీతుల్లో మధ్యప్రదేశ్, పంజాబ్, సింధీ, రాజస్థాన్లో విరివిగా పండిస్తున్నారు. దీనిని బెంగాలీలో అశ్వగంధ అని, గుజరాతీలో ఘోడా కూన్, ఆసన్, అసోడా అని, హిందీలో అస్గంధ్ అని, కన్నడలో అంగర్బేరు, అశ్వగంధి అని, మలయాళంలో అముక్కురం అని, మరాఠీలో అస్కంధ అని, తమిళంలో అముక్కిర, అసువగంధి అని, తెలుగులో పెన్నేరుగడ్డ, పన్నీరు, పులివేండ్రము, పిల్లివేండ్రము, దొమ్మడోలు, మాదావి, వాజిగంధి అని పలుపేర్ల వ్యవహరిస్తూ ఉంటారు. దీని వేరు, ఆకులు, పండ్లు, విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టిని బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కేన్సర్కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రాన్నని దగ్గరకి రానివ్వదు. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థరైటిక, యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్గా అశ్వగంధి అవౌఘంగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధిలో విథనోలైడ్స్, ఆల్కలైడ్స్, మళ్లీ వీటిలో విథనోన్, విథాఫెరిన్ ఏ, విథ్నోలైడ్ 1, విత్సోమిడినెస్, విథనోలైడసి, కస్కోహైగ్రైన్, అనహైగ్రైన్, ట్రోఫైన్, సూడోట్రోఫైన్, అనఫెరైన్, ఇసోపెల్లా, టిరైన్, 3, ట్రిపిల్ టీ గ్లోరైట్నే రసాయనాలు ఉంటాయి. ఇవి కాక ప్రొలైన్, వలైన్, ట్రయోసిన్, అలనైన్, గ్లైసిన్, హైడ్రాక్సిప్రొలైన్, అస్పార్టిక యాసిడ్, గ్లూటామిక యాసిడ్, సిస్టైన్, గ్లరైకోసైడ్, గ్లూకోస్, క్లోరోజెనిక యాసిడ్, టానిన్, ప్లానోనాయిడ్స్, విథనోలైడ్స్, ఆల్కలాయిడ్ అనే ఇతర మూలక రసాయనాలు కూడా ఉంటాయి. అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డిహైడ్రేషన్ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్లని గట్టిపరుస్తుంది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ల నొప్పులు నయం చేస్తుంది. దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు కురుపులకి, కడుపులో అల్సర్స్ని రాకుండా అరికడుతుంది, తగ్గిస్తుంది. వెవుకాలు నొప్పలకి ఇది మంచి ఔషధం. శరీర దారుఢ్యాన్ని పెంపొందించడంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. లివర్ సంబంధ వ్యాధుల్ని అరికడుతుంది. కేన్సర్, అల్సర్ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణమీ అశ్వగంధికే ఉందని వైద్యశాస్త్ర నిపుణులు వక్కాణించారు. ఇన్ని గుణాలున్న అశ్వగంధి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండటం చేత వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యతని కూడా సంతరించుకుంది. ఆయుర్వేద వైద్య విధానాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి మొదలైనవి ఏనాటినుంచో మంచి ప్రాచుర్యం పొంది అధిక సంఖ్యలో ఎగుమతి అవుతూ అన్నాయి. దీనిలో ముఖ్యముగా ఆల్కలోయిడ్లు, స్టెరోయిడల్ లాక్టోన్స్ ఉంటాయి. ఆల్కలోయిడ్లు, ఆల్కలాయిడ్స్, విథానిన్, వథేనైన్, సోమ్ఫెరిన్, సోమ్నిఫరైన్, సోమ్నిన్, సోమ్నీన్, సోమ్నిఫెరేనిన్, సోమ్నిఫరీని, విథనానిన్, విథనానిన్, సూడోవిథనిన్, సూడోవిథనైన్, థ్రోపిన్, థ్రోపీన్, సూడోథ్రోపిన్, స్యూడోట్రోపీన్. స్టెరోయిడల్ లాక్టన్, స్టెరోయిడల్ లాక్టోన్స్, విథనోలిదీస్, విథానలైడ్స్.
ఇవి కాకుండా 2 ఎకిల్ స్టెరిల్ గ్లూకోసైడ్స్, ఏసైల్ స్టిరల్ గ్లూకోసైడ్స్ ఉన్నాయి. పై రసాయనాలు అన్నీ నరాలను ఉత్ప్రేరణ చేయడం, నరాలు వినాచనం కాకుండా కాపాడుతాయి. అశ్వగంధతో ఏ మందు తీసుకున్న దాని పనితనము మెరుగుపరుస్తుంది. ఇట్ ఎన్హాన్సెస్ ద ప్రాపర్టీ ఆఫ్ అబ్సిస్టన్ మాలిక్యూల్. వైద్యపరంగా అశ్వగంధ ఉపయోగాలు: కాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది, నరాల నీరసాన్ని తగ్గిస్తుంది, రక్తపోటు, మధుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుంది. అశ్వగంధ వ్యక్తి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి అడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్ ఎస్సిటిహెచ్ యొక్క స్రావాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను, ఒత్తిడి హార్మోన్ పెంచుతుంది. అశ్వగంధ పొడి కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఒత్తిడి సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అశ్వగంధ డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా నియంత్రించవచ్చు. మీ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడే అశ్వగంధ. ఇది కోల్పోయిన మెలనిన్ను పునరుద్ధరించడానికి, మీ అకాల జుట్టును తిప్పడానికి సహాయపడుతుంది. అశ్వగంధ మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చుండ్రు, దురద, సోరియాసిస్, తామర, మంట వలన కలిగే ఇతర అలెర్జీ వంటి నెత్తిమీద వ్యాధులను నియంత్రిస్తుంది. అశ్వగంధ మీ నెత్తి, వెంట్రుకల నుండి స్వేచ్ఛారాశులను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది, తద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నిర్వహించడానికి అశ్వగంధ ఒక తక్షణ పరిష్కారం, తద్వారా ఫోలికల్ నష్టం, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైన సమ్మేళనాలు, ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మ హైడ్రేషన్ కోసం హైలురోనన్, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఎలాస్టిన్, చర్మ బలం కోసం కొల్లాజెన్. ఇది పురుషులకు ఆరోగ్యకరమైన జీవనానికి మద్దతు ఇస్తుంది. ఇది సహజమైన టెస్టోబూస్ట్ను అందిస్తుంది, కండరాల బలం, ఓర్పు మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ వాడకంలో జాగ్రత్తలు: అశ్వగంధ జీర్ణశయాంతర ప్రేగులకు కారణం కావచ్చు, కాబట్టి మీరు పెప్టిక్ అల్సర్తో బాధపడుతుంటే అశ్వగంధ లేదా దాని మందులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. శాస్త్రీయ ఆధారాలు లేనందున మీరు తల్లిపాలు తాగితే అశ్వగంధను నివారించాలి. అశ్వగంధ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది, కాబట్టి హైపర్ థైరాయిడిజం మందులతో పాటు అశ్వగంధను తీసుకునేటప్పుడు మీ థైరాయిడ్ స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మంచిది. అశ్వగంధ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించవచ్చు, కాబట్టి మీరు ఇతర డయాబెటిక్ యాంటీ డ్రగ్స్ షధాలతో పాటు అశ్వగంధ లేదా దాని సప్లిమెంట్లను తీసుకుంటుంటే చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మంచిది. చెడు ప్రభావం: ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు వాడితే గుండెపైన, అడ్రినల్ గ్రాంథుల పైన చెడు ప్రభావము చూపుతుంది. థిరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి, హైపథైరాయిడ్ జాబ్బుకి దారితీయవచ్చు. అశ్వగంధ హైపోథైరాయిడిజాన్ని పరిష్కరించగలదు, ఇది హైపర్ థైరాయిడిజాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. గర్భధారణ ఉన్న మహిళలు అశ్వగంధానికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది అకాల ప్రసవానికి కారణమవుతుంది. అలాగే తల్లి పాలిచ్చే తల్లులు అశ్వగంధను మౌఖికంగా తీసుకోకూడదు. మీరు అశ్వగంధ తీసుకునేటప్పుడు బెంజోడియాజిపైన్స్, బార్బిటూరేట్స్, మద్యపానం వంటి ఉపశమన మందులను మానుకోండి. మత్తు, తలనొప్పి, కడుపు నొప్పి వంటివి మితమైన మోతాదులో తీసుకుంటే అశ్వగంధ వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాలు. సరియైన మోతాదు: సాధారణ మోతాదు 1 నుండి 2 టీ స్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని లేదా 1 నుండి 2 క్యాప్సూల్స్ పాలు లేదా తేనెతో సేవించేది. ఇలా ఒక రోజుకి 2 సార్లు సేవించవచ్చు. అశ్వగంధ వేర్ల చూర్ణం, పాలు, తేనె, గింజలు మిశ్రమంతో టానిక్ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ టానిక్కు మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అశ్వగంధ ఆకులు పేస్ట్గా తయారు చేసుకుని గాయాలు, మంటతో కూడిన వాపుకు చికిత్సగా ఉపయోగిస్తారు. తేనెతో అశ్వగంధను తీసుకున్నప్పుడు లైంగిక ఆరోగ్యానికి మంచిది అని చెప్పబడింది. మనం సోయా ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ మరియు జెల్టిన్ లేని పూరా విధ అశ్వగంధ గమ్మీలను కూడా ప్రయత్నించవచ్చు. ఈ అధిక శక్తి, స్వచ్ఛమైన అశ్వగంధ గమ్మీలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఒత్తిడి ప్రభావాలను తగ్గించడం, మెదడు పనితీరును మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. పురుషులు మరియు స్త్రీలలో ఓర్పును మెరుగుపరుస్తాయి. ఉత్తమ ఫలితాల కోసం భోజనానికి 1 గంట ముందు ఖాళీ కడుపుతో గానీ లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత గానీ ఒక గమ్మీని తీసుకోండి.